ఈ వీడియోలో 5 లేయర్స్ డేటా అనేది ఎలా కాపీ పేస్ట్ చేసుకోవాలనేది ఒకసారి చెప్తున్నానండి. 5 లేయర్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేయర్ డేటాలో ఏవైతే ఖాతా నెంబర్స్ ఉంటాయో ఆ ఖాతా నెంబర్స్ మన విఆర్ఓ లాగిన్లో ఎంట్రీ చేయాలంటే మన ఖాతా నెంబర్స్ నీడ్ అండి. ఆ ఖాతా నెంబర్స్ని మనము బయటికి తీసుకొచ్చి ఎలా తీసుకురావాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేయర్ నుంచి అనేది ఎందుకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే అడంగల్లో ఉన్నటువంటి ఖాతా నెంబర్స్కి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి ఖాతా నెంబర్స్కి వేరియేషన్ ఉంటుందండి. దానివల్ల ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి వేరియేషన్ లేకపోతే పర్లేదు, ఒకసారి వేరియేషన్ ఉందో లేదనేది ఒకసారి మీ అడంగల్ డేటా ఉండి నెక్స్ట్ లేయర్స్ డేటా పర్సనల్ లేయర్ డేటా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. పర్సనల్ లేయర్ డేటా అనేది ముందుగా చెక్ చేయాలంటే మనం తహసీల్దార్ లాగిన్ ఓపెన్ చేసుకోనండి. తహసీల్దార్ లాగిన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేయర్ అనేది ఉండేది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేయర్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. జనరల్గా ఇది కాపీ పేస్ట్ చేసేద్దామంటే ఇది అవ్వదండి. కాపీ పేస్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇది అవుట్పుట్ రిపోర్ట్ కూడా మనకి ఎక్కడ ఉండట్లేదండి. దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్ F12 కొడతానండి. ఫంక్షన్ ఇక్కడ ఒక ఫంక్షన్ ఓపెన్ అవుతుందండి. మీరు ఇనీషియల్గా ఓపెన్ చేసినప్పుడు ఇది ఎలిమెంట్స్లో ఉంటుందండి. ఎలిమెంట్స్ నుంచి కాన్సోల్లోకి తీసుకొస్తారు. ఇందులో తీసుకొచ్చినాక ఇక్కడ ఒక మీకు కోడ్ ఇస్తానండి. ఆ కోడ్ అనేది మీరు ఎంట్రీ చేసుకోవాలి. ఈ కోడ్ అనేది మీరు అక్కడ ఎంట్రీ చేసుకోవాలండి. మీకు ఇది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, లేదంటే కామెంట్ బాక్స్లో అయినా ఇస్తాను. ఈ కోడ్ అనేది మీరు పేస్ట్ చేసుకుంటే ఇది కాదు, ఈ కోడ్ అనేది మీరు ఇందులో పేస్ట్ చేసుకొని ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఇది కాపీ అయిపోతుందండి. కొన్నిసార్లు ఇనిషియల్గా కొన్ని హై సెక్యూర్డ్ ల్యాప్టాప్స్లో అయితే కొన్నిసార్లు అవ్వదండి. ఇది అన్జాయిన్ అని చూపిస్తుంది. ఇక్కడ అన్జాయిన్ అని చూపించేటప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అని కొట్టండి, ఇన్సర్ట్ జాయిన్ అని కొట్టండి. అది ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ చూపించకుండా డైరెక్ట్గా ఇలా కోడ్ అనేది సేమ్ ఇలా రన్ అయితే పర్లేదండి. నేను స్టార్టింగ్ చేసేటప్పుడు నాకైతే ఇలా అయితే రన్ అవ్వలేదండి. ఇలా రన్ అవ్వని టైంలో ఏం చేస్తారంటే మీరు అక్కడ జాయిన్ ఇన్సర్ట్ అని అక్కడ చూపిస్తుందంటే మన కోడ్ చదివితే అర్థమైపోతుంది. అది మీరు ఎంటర్ చేస్తే రన్ అవుతుందండి. ఇప్పుడు ఇది కాపీ అయిందండి ఇందులో డేటా. ఇది కాపీ అయిన తర్వాత మనం ఒక బ్లాంక్ తీసుకుంటామండి. బ్లాంక్ వర్క్షీట్ తీసుకున్నాక ఇందులో కంట్రోల్ V పేస్ట్ చేస్తామంటే అలాగే నెక్స్ట్ సీట్ తీసుకుని వెళ్ళి అలాగే ప్రతి ఒక్క సీట్ కూడా ఓపెన్ చేసి ఇందులో సీట్ వైజ్ పేస్ట్ చేసుకోవాలండి. మనకి వేరే ఆప్షన్ లేదు. సీట్ వైజ్ పేస్ట్ చేసుకున్నాక ఇది ఖాతా నెంబర్ అండి. ఇది మీద మీరు ఇనిషియల్గానే ఇచ్చుకోవచ్చు, లేకపోతే అందులోనైనా మళ్ళీ కాపీ చేసి ఇచ్చుకోవచ్చు. ఇది ఖాతా నెంబర్ అండి. ఇది పైన ఫిల్టర్ పెట్టుకుంటారు. ఫిల్టర్ పెట్టుకున్నాక బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేస్తారు. బ్లాంక్స్ రిమూవ్ చేస్తారండి. బ్లాంక్స్ రిమూవ్ చేసిన తర్వాత మీకు మీరు ఫిల్టర్ పెట్టుకునేటప్పుడు సీట్ మొత్తం సెలెక్ట్ చేయాలండి. సీట్ మొత్తం సెలెక్ట్ చేశాక ఫిల్టర్ పెట్టుకోవాలండి. ఫిల్టర్ పెట్టుకొని బ్లాంక్స్ అనేవి హైలైట్ చేస్తారండి. బ్లాంక్స్ హైలైట్ చేసి బ్లాంక్స్ అనేవి రిమూవ్ చేస్తారండి. మీకు ఇండివిజువల్ ఖాతాస్ ఏవైతే ఉంటాయో డేటా అనేది ఇలా వస్తుందండి. ఇది ఖాతా నెంబర్ అండి. ఇది ఇంకా బ్లాంక్స్ అనేవి రిమూవ్ అయిపోతాయండి. రిమూవ్ అయిపోయిన తర్వాత ఖాతా నెంబరు, పట్టాదారు నేమ్ ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి. ఇది కేవలం పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేయర్ అనేది కాపీ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందండి. అది చేయడానికి వేరే ఎన్ని వేలో ట్రై చేసినా మాకు దొరకలేదు. అందుకు ఈ వేలో చెప్తున్నాను. మీకు ఏదైనా వేరే దీనికన్నా ఈజీ పద్ధతి ఏమైనా మీకు తెలుసుంటే మాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.